ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన పంటల గురించి కూడా కేబినెట్ లో చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 18 నుండి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని, వరంగల్, ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అపార నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఇక వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా 500 కోట్లు కేటాయించినట్లు నిర్ణయించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ఇక వర్షాభావ ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదకన మరమ్మతులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటితో పాటు అదేవిధంగా గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు. పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది, ఏ రకంగా ఇబ్బందుల పాలైంది. అనూహ్య రీతిలో వచ్చిన ఈ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా చర్చించింది. సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా వరంగల్, హనుమకొండ, మన నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు, అటు వివిధ వర్గాల సోదరులకు, సోదరిమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు R&B రోడ్స్ కానీ, ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, లేదా దెబ్బతిన్న పంటలు కానీ, పంట పొలాలు కానీ, అదేవిధంగా చెరువులు కానీ, కాలువలు కానీ, వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది, ఏ రకంగా ఇబ్బంది. 3-4 ఏళ్లలో హైదరాబాద్ మెట్రో వ్యవస్థను భారీగా విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాయదుర్గం విమానాశ్రయం వరకు మెట్రో రైలు టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇస్నాపూర్ నుండి మియాపూర్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక మియాపూర్ నుండి లక్డీకపుల్ వరకు, ఎల్బీనగర్ నుండి పెద్దాంబర్పేట్ వరకు, ఉప్పల్ నుండి బీపీనగర్ వరకు, ఈసీఐఎల్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు మెట్రో విస్తరణ చేపడతామని, జేవీఎస్ నుండి తుంకుంట వరకు, పాట్నీ నుండి కండ్లకోయ వరకు డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం చేపడతామన్నారు. సంవత్సరాల్లోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతా ఉంది. దాంతో పాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని, అంటే ఒక లెవెల్లో వాహనాలు, అదే విధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. అదే విధంగా పాట్నీ నుంచి కండ్లకోయ దాకా, ORR దాకా మరొక రూట్ లో ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు కేబినెట్ సమావేశమైంది. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 43,000 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించనున్నారు. ఇక ఇందుకోసం అధికారులతో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తా ఉన్న ఒక శుభవార్త కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణం ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని, ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ, మరి వారి కోరికను మన్నిస్తూ, అదేవిధంగా సామాజిక బాధ్యతగా, సోషల్ ఆబ్లిగేషన్ గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని రోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, R&B శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, GAD శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే
పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. వెంటనే